శ్రీమాత్రే నమః. శివాయ నమః. అందరికీ యాజ్ యూజువల్ శివయ్యకి అభిషేకము అలంకారము జరుగుతుంది. అర్చన చూస్తూ వివేకానంద గురించి వినండి. నరేంద్రనాథ్ చిన్నప్పుడు ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నాడు అనేది ముందు వీడియోలో చూసాం కదా. ఇక చిన్నప్పుడు నరేంద్రనాథ్ తల్లిదండ్రులతో ఎట్లుండేవాడు, ఫ్రెండ్స్తో ఎలా ఉండేవాడు, ఎలా ఆడుకునేవాడు చూస్తే, వాళ్ళ తండ్రి కొడుకుల బాండేజ్ ఎలా ఉండిద్దో చూస్తే, విశ్వనాథ్ తన పిల్లల పట్ల ఆయన ప్రవర్తించే తీరు అంటే ఆయన వైఖరిలో ఒక గణనీయమైన జ్ఞానాన్ని చూపించాడు. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి ఒబీడియంట్గా ఉండొచ్చు, అంటే విధేయతతో ఉండొచ్చు, ఒక్కోసారి అల్లరి చేయొచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. సో ఆయా సిచ్యువేషన్స్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారో దాన్ని బట్టి పిల్లలు పెరగడం ఉంటుంది. దీన్ని ఎలాగా పెంపొందించాడంటే, పిల్లలు వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మగౌరవం పెరగాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా ఖచ్చితంగా. మళ్ళీ ఇంకా మర్యాదగా ఎట్లా ఉండాలి, వాళ్ళ మర్యాదను వాళ్ళు ఎలా పెంచుకోవాలి అంటే పొలైట్నెస్, దాన్ని పెంచడంలో ఆయన ఎప్పుడూ ట్రై చేస్తూ ఉండేవాడు అనమాట పిల్లలతో. పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తే ఆయన మందలు ఇచ్చేవాడు కాదు, అదే వాళ్ళని ఏ రకంగా బాగు చేయొచ్చా వాళ్ళని కరెక్ట్గా అనేది ఆలోచిస్తాడు, వెంటనే మందలు ఇచ్చకుండా. దీన్ని చూపిస్తా మనకి ఒక సందర్భం ద్వారా తెలుస్తుంది చూడండి. ఓసారి ఏమైందంటే, నరేంద్రనాథ్ వాళ్ళ అమ్మతో చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు. అది ఆయన చూస్తాడు, వాళ్ళ నాన్న చూసినప్పుడు అబ్బాయిని తిడతానికి బదులు ఏం చేస్తాడు, నరేను వాళ్ళ ఫ్రెండ్స్ ఒక రూమ్లో ఉంటారు. ఎప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు చదువుకోవడం, ఆడుకోవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఏం చేసేవాడంటే, ఈయన ఈరోజు నరేంద్రనాథ్ వాళ్ళ అమ్మని ఇలా అన్నాడు అని చెప్పేసి ఏమన్నాడో కింద రాసేవాడు అనమాట. అప్పుడేంటి ఆ ఫ్రెండ్స్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, ఓహో వాళ్ళ అమ్మని ఈరోజు నరేంద్రనాథ్ ఇలా అన్నాడా అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోద్ది కదా. అప్పుడు నరేంద్రకి ఎలా ఉంటుంది, ఓహో నేను అలా బిహేవ్ చేయకూడదు కదా అనే పశ్చాత్తాపం వచ్చేసిద్ది కదా. ఆయన అలా చేసేవాడు. దిస్ ఈస్ ద స్మార్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద చిల్డ్రన్ వితౌట్ బీటింగ్ ఆర్ స్కోల్డింగ్ దెమ్, రైట్. నరేన్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ. ఆయన అంత చిన్న వయసులోనే ఆయన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆయనే ఒక లీడర్ కింద చెప్పుకునేటోడు. అవకాశం దొరికినప్పుడల్లా తనని వాళ్ళ ముందులో ఒక లీడర్ కింద ప్రొజెక్ట్ చేసుకునేవాడు. అలాంటి ఒక సందర్భం మళ్ళీ వచ్చింది. ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ చూపించేది ఎలా అంటే, వాళ్ళకి సంక్రాంతి పండగ వచ్చింది, పౌష్ అంటారు. అది ఎలా అంటే ఈ డిసెంబర్ జనవరితో సమానమైనటువంటి బెంగాలీ నెల అది వాళ్ళకి. అది ఆఖరి రోజు వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఆయన ఫ్రెండ్స్ మొత్తం అంతా కలిపి గంగామాతని పూజించే హాలిడేస్ అనమాట అవి, సెలవు రోజులు. ఇంకా గంగా నది పవిత్ర జలాల్లో స్నానం చేయడం చాలా మంచిది, శుభప్రదం అని చెప్పేసి అందరూ అనుకునేవాళ్ళు. ఈ పండుగని జరుపుకోవాలని నరేన్ పట్టుబట్టాడు. ఇంకా దానికి కావాల్సిన ఖర్చులకు డబ్బులు వాళ్ళ నాన్న దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ గ్రూప్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఆయనకి ప్రైవేట్ ట్యూటర్ ఉన్నాడు కదా, ఒకరు మ్యూజిక్ నేర్పేవాడు, గంగా తల్లిని ప్రైజ్ చేయడం అంటే కీర్తిస్తూ ఉండే ఒక పండుగ పాటని నేర్పించండి అని చెప్పేసి చెప్పిస్తాడు. అప్పుడు ఆయన ఒక పాట నేర్పిస్తాడు అనమాట. ఇక మనవాడి నేతృత్వంలో ఊరేగింపు ఈ దత్తా వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరిందనమాట. వీళ్ళ చేతుల్లో జెండాలు ఎగురుతూ ఉన్నాయి, చేతుల్లోనేమో పూలదండలు ఉన్నాయి. ఇక స్ట్రీట్స్ వెంబడబడి గంగానదికి వెళ్ళారనమాట. ఆ సమయంలో అందరూ పాటలు పాడుతూ ఆ నది దగ్గరికి వెళ్ళేటప్పుడు బెంగాల్లో హిందూ పిల్లలందరికీ బాగా తెలిసిన ఒక పాట ఉంది, మోధేట్ గంగాను పూజించండి, మోధేట్ గంగాను పూజించండి అని. ఆ పాటను పాడారనమాట. ఆ పైన ఆ పాటలు పాడుకుంటా జెండాలు ఎగరేసుకుంటా కోలాహలంగా వెళ్ళిన తర్వాత నది దగ్గరికి వీళ్ళ దగ్గర ఉన్న పూలదండలన్నీ నదిలోకి విసిరేశారు. ఇంకా సాయంత్రం పూట మరి పగలంతా ఈవినింగ్ సెలబ్రేషన్స్ అన్నీ అయిన తర్వాత
నదికి మరి అన్నీ చేరుంటాయి కదా, ఆ దీపాలని లేకపోతే పూలదండలని ఇంకా వాటన్నిటిని కొంచెం నీట్గా చేసేసి, ఆ తర్వాత మనం ఇప్పుడు కార్తీక మాసంలో పెట్టుకుంటాం కదా, సౌత్ ఇండియా ఇంకా నార్త్ ఇండియాలో కూడా శివుడికి అరటి దొప్పల్లో పడవల్లాగా చేసి దాంట్లో దీపాలని పెట్టి ఆ దీపాలని నదిలోకి వదిలేరనమాట. అలా నదుల్లో దీపాలు వెళ్తుంటే ఎంత అందంగా ఉండిద్దండి ఆ దృశ్యం అసలు. అలాగా ఆ నదిలో వీళ్ళు పెట్టిన ఈ నరేన్ తరపున ఉన్న బృందం వాళ్ళు పెట్టినంతా ఒక ఎత్తే, ఇంకా చాలా మంది పెట్టారు. చాలా మైళ్ళ దూరం గంగా తల్లి జలాల్లో ఆ దీపాలు వెలిగిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ పిల్లలు ఇంకా ఎంతో కోలాహలంగా చేసుకుంటున్నారు కదా, వాళ్ళ ప్రేమతో కూడా నిండిపోయింది ఆ తీరం అంతా కూడా. అంతమంది పిల్లలు ఎంచక్క సెలబ్రేషన్స్ కదా. నరేంద్రుడు తన జీవితకాలం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా ఒక నాయకుడిగా గుర్తింపు పొందాడు. తన తోటి వాళ్ళలో సమకాలీనులో అసమానుడు. తను యవ్వనం వచ్చాక వాళ్ళ టీచర్స్ మాస్టర్స్ దగ్గర కూర్చున్న వాళ్ళ అందరూ, ఆయన పాదాల దగ్గర కూర్చున్న అందరి శిష్యుల్లో కూడా మనవాడు యువరాజు. తూర్పు పశ్చిమ దేశాల్లో తెలివితేటల్లో సాటి లేనివాడు. ఇంకా నరేంద్రుడు ఆటలాడతాడు కదా బాగా, ఆటగాళ్ళల్లో కూడా మనవాడు కింగ్. వాళ్ళ అన్ని రకాల చదువేమి ఆటలేమి అన్నిటిలో కూడా ఆల్రౌండర్ అని చెప్పచ్చు. నేను సామ్రాట్, రాజులకు రాజు అని నరేన్ ప్రాంగణంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పూజా మందిరం యొక్క వరండా దాకా పైకి మెట్లెక్కుతూ పరిగెత్తుతూ అరుస్తూ ఒక గాడి కింద కూర్చునేవాడు అనమాట. ఆ కింద ఉన్న మెట్లను చూపించి ఇద్దరు ఫ్రెండ్స్ని, మీరిద్దరు నా మినిస్టర్స్, అటకలు ఇటకలు ఉండండి అని చెప్పి ఒకళ్ళని మినిస్టర్ కింద ఒకళ్ళనేమో సైన్యాధిపతి కింద నిలబడమని చెప్పేవాడు. ఇంకొంచెం కింద మెట్ల కిందేమో ఇంకొక 5 వాళ్ళని చూపించి మీరు యువరాజులుగా, ఉపనగర యువరాజులుగా నిలబడమని చెప్తాడు. మిగతా వాళ్ళందరూ సభికులు ఉంటారు కదా, ఆ సభికుల్లో ఎలాగా ఒక అడుగు వాళ్ళకంటే యువరాజుల కంటే తక్కువ లెవెల్లో కూర్చునేటట్టు ఉండమని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాడనమాట. తను ఆయనే ఒక అధికారి కింద కూర్చొని ఒక సభను నిర్వహించేటట్టు, ఒక దర్బార్ని నిర్వహించేటట్టు స్టార్ట్ చేశాడు అనమాట. జనరల్గా ఇప్పుడు ఒక సభా ప్రాంగణంలో రాజుల కాలంలో రాజు ఉంటాడు, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ఉన్నత అధికారులు ఉంటారు, తర్వాత సభికులు ఉంటారు కదా. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక లెవెల్లో కూర్చుంటారు కదా. తూర్పుకి అభిముఖంగా రాజు కూర్చుంటే ఆయనకి ఎదురుగా వీళ్ళందరూ నమస్కారం చేసి రాజుగారిని కీర్తించడం అన్నమాట. ఎలాగా, నువ్వు సూర్య తేజస్సు కుమారుడివి, భూమి మరియు సముద్రాలకి ప్రభువువి, మరియు నువ్వు ధర్మ రక్షకుడివి అని సంబోధించారు. ఆ వేడుకంతా ముగిసిన తర్వాత రాజుగారు, అదే మన నరేంద్రుడు, తన రాజ్య సంక్షేమం గురించి అడుగుతాడు. మళ్ళీ తన ప్రజల మనోవేదనని తీరుస్తాడు. అప్పుడు వాళ్ళు ఒక నేరస్తుని తీసుకొచ్చి అతనిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలు నిరూపించబడిన తర్వాత ఆయన తలతో చంపు అని చెప్పేసి, ఓ గాడ్స్ అని చెప్పి అని అరిచాడు. ఆ తర్వాత 10 మంది గార్డులు వచ్చి నేరస్తుడిపైకి దూసుకుపోయి అలాగే ఆయన చెప్పినట్టు పనిష్మెంట్ ఇవ్వాలన్నమాట. సో తర్వాత ఈ నరేన్కి ఇష్టమైందనమాట కింగ్ అండ్ ది కోర్ట్ అనే ఒక ఆట. సో దాన్ని ప్లే చేశారు వాళ్ళు ఇప్పుడు. దీనిలో ఆయన రాజు గౌరవంతో న్యాయాన్ని నిర్వహించాడు. ఇలా రియల్ టైం గేమ్స్ కూడా ఆడతాడు, కథల్ని పిక్చరైజ్ చేయడం అనమాట. జనరల్గా అందరూ చేస్తారు కదా, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను టీచర్ని కింద కొంచెం ఏవో కొన్ని ఆబ్జెక్ట్స్ పెట్టేసి, లేకపోతే ఫ్రెండ్స్ని కూర్చోబెట్టేసి నేను టీచర్ని మీరు స్టూడెంట్స్ అని చెప్పేసి టీచర్ స్టూడెంట్ ఆట ఆడుకోవడం పిల్లలు జనరల్గా చేస్తుంటారు. వాళ్ళకి నచ్చినవి అవే రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు. మనవాడు ఆయనకు నచ్చిన ఆటని ఇలాగా రియల్ టైం గేమ్ ప్లే చేశాడనమాట. నేను ఒక పాపని చూశాను రియల్ టైంలో. పాపని వాళ్ళ అమ్మ నాన్న మాల్కి తీసుకెళ్లారు. జనరల్లీ ఏం చేస్తారు, వెళ్ళిన తర్వాత వెహికల్ పార్క్ చేస్తారు, టికెట్ ఇస్తారు వెహికల్కి.
పైన చెకింగ్ చేసేసి హ్యాండ్ బ్యాగ్స్ అవి చెక్ చేసి పంపిస్తారు కదా లోపలికి. సేమ్ పాప ఇంటికి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న ఆట వస్తువులన్నీ పేర్ చేసి ఒక దగ్గర అడ్డం కట్టేసి అక్కడేమో చెకింగ్ పాయింట్ లాగా, ఇక్కడేమో సెక్యూరిటీ చెక్ లాగా తనే కూర్చొని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ షాపింగ్ చేసుకోవడానికి కొన్ని ఆబ్జెక్ట్స్ పెట్టి అలాగా. పిల్లలు ఏదైనా ఒక సిచ్యుయేషన్ చూస్తే వాళ్ళకి నచ్చితే దాన్ని ఎగ్జాక్ట్గా అదే చేయగలరు. చాలా అంటే చాలా తెలివితేటలు ఉండాలి. రిపీట్ చేయగల కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి అంత ఏజ్లో కూడా, అంత చిన్న ఏజ్లో కూడా. మిగతాది రాబోయే వీడియోలో.